మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు అందరూ క్షేమమే కదా? మీరందరూ క్షేమంగా ఉండాలని, అటు ఆత్మ సంబంధమైన దీవెనలు, భౌతికపరమైన ఆశీర్వాదాలతో మీరు వర్ధిల్లాలని అనుదినం మీకోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ప్రతిరోజు ఉదయకాలం అన్నా తప్పకుండా చూస్తున్నారా? తప్పకుండా చూడండి. రెండవది, ప్రతి ఉదయకాలం 5 గంటలకే లేచి మోకరించి ప్రభు సన్నిధి గడపండి. తప్పకుండా దేవుడు గొప్ప విజయాలు మీకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చిన్న వర్తమానాన్ని మనం తీసుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 14-15 వచనాలు మనం చదువుకుందాం. తరువాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను. ప్రియులారా, మనం ఇక్కడ గమనించినప్పుడు యేసు ప్రభువారు 12 మంది శిష్యులలో ఒకడైనటువంటి పేతురు గారి ఇంటిలో ప్రవేశించాడు అని ఉంది. ప్రవేశించింది పేతురు అత్తగారింట్లో కాదు, పేతురు ఇంటిలో ప్రవేశించాడు. అయితే అక్కడ జ్వరముతో పడి ఉన్న అతని అత్తని చూసి అని రాసింది. పేతురుకి వివాహమైంది, భార్య ఉంది, ఒక కూతురు ఉన్నట్టు కూడా చరిత్ర చెప్తుంది. ఇక్కడ మనం చదువుతున్న ఈ తల్లి పేతురు యొక్క అత్తగారు. ఎవరింట్లో ఉంది? పేతురింట్లో ఉంది. అంటే అల్లుడింట్లో అత్తగారు ఉంది. అల్లుడు ఆ అత్తయ్యని ఇంట్లోకి చేర్చుకున్నాడు, ఆమెను తల్లిలాగా చూసుకుంటున్నాడు. ప్రియబిడ్డ, నేను ఈ మంచి ఉదయకాలం దైవజనుడిగా మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా, భార్యాభర్తలుగా మీరిద్దరూ ఆలోచించండి. మీ ఇంట్లో మీ అత్తగారు సంతోషంగా, సమాధానంగా, చక్కగా ఉండగలిగినటువంటి అవకాశం మీరు కల్పిస్తున్నారా? నువ్వు ఒక కోడలు అయితే నీ భర్త తల్లిని, అనగా మీ అత్తగారిని, మీ మామయ్యను మీ ఇంట్లో సొంత తల్లిదండ్రుల్లాగా ప్రేమించగలుగుతున్నావా? వారొస్తే నీకు సంతోషంగానే ఉందా? లేదండి, వీళ్ళు అసలు ముసలివాళ్ళు, చాలా నాకు ఇష్టం ఉండదు, వారిని మేమెక్కడ చూస్తాము, వారు పెద్ద గోల, ఏది పడితే అది మాట్లాడుతుంటారు, ఎక్కడోసారి పెడదాం, అనాథాశ్రమంలో పెడదాం, ఓల్డేజ్ హోముల్లో పెట్టేద్దాం, కావాలంటే ఓ డబ్బులు అక్కడ పారేద్దాం, కానీ వాళ్ళని ఇంట్లో పెట్టుకొని మేమెక్కడ చూస్తామండి అంటారా? ప్రియులారా, నిజంగా ఈనాడు చాలామంది అండి అత్తమామలకి అన్నం పెట్టే కోడలు బోల్డ్ తక్కువ ఉన్నారండి. అందరూ అలాగే ఉన్నారని నేను అననండి. మంచి కోడళ్ళు కూడా ఉన్నారు, చక్కగా చూసుకునే వాళ్ళు ఉన్నారు. వారికి ఇంట్లో చేర్చుకొని చక్కగా పరామర్శించి ఆహారం పెట్టి వారిని చూసుకునే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉన్నారు. మా అత్తగారు అలాంటిదండి, మా మామయ్య ఇలాంటి వాడండి, మంచోళ్ళు కాదండి, అలా చెప్పేవారు కూడా ఉన్నారు. ప్రియబిడ్డ, నేను ఒక మాట చెప్పనా, వారు మంచివారా చెడ్డవారా అన్నది ఇక్కడ మ్యాటర్ కాదు. వారిని తల్లిదండ్రుల్లాగా నువ్వు ప్రేమించి చూడాలి. ఒకవేళ వాళ్ళే నీ దగ్గరికి రాకుండా నీ దగ్గరికి ఉండమంటే నువ్వు చేయగలిగింది లేదు. కానీ నీ ద్వారా వాళ్ళు బాధపడటం, నీ ద్వారా వాళ్ళు వెళ్ళిపోవటం, నీ ద్వారా వాళ్ళు నీ కుటుంబానికి, నీ భర్తకి దూరం అయిపోవటం, ఆ బాధ నీ భర్తకు కూడా మిగలటం. మా నాన్న ఇక్కడికి వచ్చే అవకాశం లేదు కదా, వచ్చినా కూడా సుఖం లేదు కదా, నా భార్య ద్వారా సమస్యలు కదా అన్న వేదనతో నీ భర్త ఒకవేళ ఉన్నాడేమో. అలాంటి బాధ కూడా కలగకుండా ఒక కోడలిగా ఉన్న నీవు కూతురుగా మారి అత్తమామల్ని చక్కగా నువ్వు చూసుకోగలిగితే ఎంత బాగుంటుంది. రెండవది, నువ్వు ఒక అల్లుడు అయితే, పురుషుడిగా ఉన్న నీకు చెప్తున్నాను, మరి నీ భార్య యొక్క తల్లిదండ్రిని, అంటే మీ అత్తమామల్ని నీ ఇంట్లో ఉండనిస్తావా? వారిని రాణిస్తావా? చాలామంది పురుషుల్ని మనం గమనిస్తూ ఉంటాం, పొరపాటును కూడా భార్య తరపున ఉన్నటువంటి వారిని రానివ్వరు. అంటే ముఖ్యంగా అత్తమామల్ని ఇంట్లోనికి రానివ్వరు. చాలా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఉండటానికి వీల్లేదు అంటారు. కొంతమంది అయితేనండి భార్యని
అసలు మిమ్మకు ఫోన్ కూడా చేయకూడదు, నువ్వు మీ నాన్నతో మాట్లాడకూడదు, పుట్టింటికి అడుగు పెట్టకూడదు. ప్రియులారా, ఎంత హింస పెడతారోనండి. మళ్ళీ ప్రార్థనకి వెళ్తారు మీరు. చాలా విచిత్రం. బైబిల్ తప్ప అన్నీ ఉంటాయి మీ దగ్గర, బైబిల్ వాక్యమే ఉండదు, అంతే. ఎంత విన్నా కూడా ఏదో అంటామే, ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదు అన్నట్టుగా పెద్దవాళ్ళు వాడుతుంటారు ఆ మాటలు. అట్లా ఎలికితోల్లాగా ఎంత కాలం బోధించిన దైవజనుడు, ఎన్ని వర్తమానాలు మీకు అందించిన హృదయం మాత్రం మారదు, వాక్యానుసారంగా మారదు. రావటానికి వీల్లేదు, మీ నాన్న రావటానికి వీల్లేదు, నువ్వు పోవటానికి వీల్లేదు, పొరపాటున అసలుతో ఫోన్లో మాట్లాడటానికి వీల్లేదు. అసలు మీ నాన్న పేరే ఇక్కడ ఎత్తకూడదని భార్యని ఎంత అల్లాడిపోయేటట్టు చేస్తారండి. ఏమండి, నిన్ను వివాహం చేసుకున్నందుకు నిన్ను నమ్ముకొని వచ్చింది కదా తల్లిదండ్రిని, అన్నదమ్ముళ్ళు అందరినీ వదిలేసి, మరి ఆ బిడ్డను ఇంత బాధ పెట్టడం నీకేమైనా బాగుందా? అది న్యాయం అంటావా? నీ భార్య కన్నీళ్లతో నీతో కాపురం చేయాలా? కన్నీళ్లతో నీ దగ్గర ఉండాలా? కనీసం అమ్మతో మాట్లాడుకోవటానికి లేదు, అమ్మతో నాన్నను పలకరించటానికి లేదు, వారు నా బిడ్డని చూసుకోవటానికి లేదు, ఈ తల్లి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళటానికి లేదు. ఎంత నరకం అనుభవించే ఆడవాళ్ళు కూడా ఉన్నారండి. చాలా దుఃఖంతో చెప్తున్నాను ఈ మాటలు. మంచిది కాదండి, మంచిది కాదు ఇది. అదేదో నేను పురుషుణ్ణి కదా, ఏది చేసినా చలామణి అయింది, ఏది చెప్పినా సరిపోయింది, నా భార్య నా చెప్పు కింద ఏదో కాళ్ళు రాయిలాగా ఉండాలి, అణిగిమణిగి ఉండాలి, నేనేది చెప్తే అది వినాలి. ఇది కాదండి, బైబిల్ పద్ధతి ఇది కాదు. ప్రేమకు ఇలాంటివన్నీ గుర్తులు కాదు, ఇవి కాదు. ప్రేమ యొక్క లక్షణాలు ఇవి కాదు. ఇక్కడ మీరు గమనించండి, పేతురు తన అత్తను ఎంట చేర్చుకున్నాడు. అట్టి కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. అల్లుడు ఇంట్లో అత్తగారు ఉన్నారు. ఇప్పుడైనా పెద్దవాళ్ళకు ఒక ఫోన్ చేయండి, ఈ ప్రసంగం వినేటప్పుడైనా పలకరించండి, ఒకసారి వచ్చేళ్ళండి అని అడగండి. వస్తే ఎవరైనా సరే, నేను ఇద్దరికి, భార్యాభర్తలు ఇద్దరికి చెప్తున్నాను, మీ అత్తమామల్ని తల్లిదండ్రుల్లాగా చూసుకోండి. తప్పకుండా దేవుడు మీకు సహాయం చేస్తాడు. పెద్దవారైనటువంటి మీరు కూడానండి, అల్లుని కానీ కోడలను కానీ కన్న బిడ్డల్లాగా చూసుకోండి. కుటుంబాల్లో చక్కటి ఆప్యాయతలు, ప్రేమలు కలుగుతాయి, చాలా దైవ దీవెన కలుగుతుంది. మొత్తానికి పేతురు గారు తన అత్తగారిని ఇంట చేర్చుకున్నాడు. ఆమెకి జ్వరం, చాలా బాధపడతాడు. యేసయ్య ఆ ఇంటిలో ప్రవేశించగానే ఆమె చెయ్యి పట్టుకున్నాడట. ఆమె చెయ్యి ముట్టగా టచ్ చేశాడంతే ఆమె చేతిని, అంతే. జ్వరము ఆమెను విడిచెను అని చదువుతున్నాం. యేసయ్య ఎంత గొప్ప దేవుడండి, స్వస్థపరిచే దేవుడు ఆయన. ఎవరైనా అనారోగ్యంతో ఉంటే బాగు చేస్తాడు. అలా టచ్ చేయంలోనే అత్తగారి జ్వరం మొత్తం పోయింది. ప్రియబిడ్డ, దేవుడు నిన్ను కూడా చాలాసార్లు బాగు చేశాడు కదా. ఇప్పుడు కూడా ఏదైనా బలహీనత ఉంటే ప్రభు పాదాలు పట్టుకో, అడుగు, దేవుడు తప్పకుండా నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు. మరొక మాట ఇక్కడ ఉంది, అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగాను అని ఉంది. స్వస్థత పొందినామా, జ్వరం తగ్గిపోయినామా, లేచి ప్రభువుకి పరిచర్య చేస్తుంది, ఉపచారం చేస్తుంది. ఆయనకు వంటే చేసి పెట్టిందో, లేకపోతే ఇంకా ఎన్ని రకాలుగా సిద్ధపరిచిందో ఆహార పదార్థాలు, మొత్తానికి ప్రభువుకండి ఉపచారం చేస్తుంది. ప్రియబిడ్డ, ఈరోజు చాలామంది దేవుని ద్వారా స్వస్థత పొంది, దేవుని ద్వారా మేలులు పొంది, మంచి ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాలు కలిగి ఉండి, తిరిగి ప్రభువుకి ఏ ఉపయోగం లేని వారిగా ఆయన మందిరానికి కానీ, ఆయన పనికి కానీ, దైవ సేవకులకు కానీ కృతజ్ఞతతో కాస్తంత సహాయపడే మనసు లేని వారిని ఎంతోమందిని చూస్తున్నాం దేవుని పనిలో. మంచిది కాదు. నీకు దేవుడిచ్చినటువంటి ఆ స్వస్థతను బట్టి, బలాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి కృతజ్ఞతతో తిరిగి దేవుని కొరకు నువ్వు నిలవాలి. దైవజనుడితో కలిసి, సేవకురాలతో కలిసి, నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా చక్కగా ప్రభు పనిలో కొనసాగాలి. అదేగా కృతజ్ఞత హృదయం అంటే. నీ వంతుగా దేవుని పరిచర్యలో నీ యొక్క సహకారాన్ని అందించు. నువ్వు వెళ్ళే మందిరంలో నువ్వెంత దీవించబడతావో నువ్వే చూద్దు. కానీ ఇందులో ఉన్న ఆత్మీయ పాఠాలన్నీ మీరు నేర్చుకోండి. తప్పకుండా మీరు వాక్యానుసారంగా బ్రతకటానికి ఇష్టపడితే బోలెడని ఆశీర్వాదాలు ప్రభువు మీకు ఇస్తాడు. పేతురు ఇంటిలో యేసయ్య ఉన్నట్టు మీ ఇంటిలో కూడా ప్రభువు ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. విత్తబడిన ఈ సందేశం మీ పిల్లలకు దీవెనగా మార్చండి. ఇందులో ఉన్న ఆధ్యాత్మికమైన విషయాలన్నీ వారు పాటించేవారిగా,
తద్వారా కలిగే మేలులు ఆశీర్వాదాలు పొందేవారిగా చేయండి. ప్రతి కుటుంబం పరలోక వాతావరణంతో నిండాలి. కేవలం మీ సన్నిధితోనే యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని మహాకృప మీకు తోడే ఉండును గాక. ఆమేన్. కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.